భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. దయచేసి ఒక మాట హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. పదమూడు 14 15 అందరం కలిసి చదువుకుందాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించెదను, నిశ్చయంగా నిన్ను విస్తరింపచేసేదను అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. ఇంకొక మాట ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఓకే. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసయ్య, నీ పాదాలను ఆశ్రయించేటటువంటి ధన్యత మాకు అనుగ్రహించినావు ఈ నూతన సంవత్సరంలో. ఆయన యేసయ్య, నిన్ను స్తుతించి మహింపరిచి కనపరుస్తున్నాను తండ్రి. వాక్కు నీది, ప్రజలు నీ వారు, దాసుని నీ యొక్క దాసుని నీవే కనికరించు. నువ్వు దాచి ఉంచినటువంటి మేలు నీ యొక్క వాక్కు మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అయోగ్యుని, అపాత్రుని, ఎన్నికలైనటువంటి వాడిని, వెర్రివాడిని, తృణీకరింపబడినటువంటి వాడిని, ఏమీ రానటువంటి వాడిని, ఏమీ తెలియనటువంటి వాడిని, బలహీనుని, భక్తిహీనుని, అన్ని విషయాల్లో తండ్రి కురవ కానటువంటి వాడిని, ఎట్టి స్థితిలో ఉన్నటువంటి నన్ను ఎవరు కరుణిస్తారయ్యా? నువ్వు కరుణించకపోతే, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన యేసయ్య, నాకు ఎవరు సహాయం లేదు. నా దిక్కు నీవే కనికరించమని నీ ప్రజలతో నాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించుకొని కోరుకుంటున్నాను. నీ యొక్క రక్త ప్రోక్షణ కోరుకుంటూ నీ యొక్క ఆత్మ యొక్క నడిపింపును కోరుకుంటున్నాను. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడకూడే అని చెప్పినావు. నీ మాటలను బట్టి స్తుతిస్తూ నూతనమైనటువంటి నీ యొక్క వాక్కు చేత మమ్మల్ని నింపమని కోరుకుంటూ నూతనమైనటువంటి
నాయన ఉత్సాహం మాలో అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏమందంటే, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి అనేటటువంటి మాట రాయబడి ఉన్నది. అంతేకాకుండా హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో ఇచ్చేస్తే అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు అనేటటువంటి మాట, అంటే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి దేవుడు, అంటే వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు కదా. అంటే వాగ్దానం చేయుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన ఒక్కడే చేయగలడు వాగ్దానం. కాబట్టి ఆ దేవుడు చెప్పేటటువంటి మాట ఏందని చెప్పంటే, ఒక మాట చెప్తుండో, ఏమని చెప్తుండని చెప్పంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదను అనేటటువంటి మాట. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేసేదను అనేటటువంటి మాట కదా. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మన యొక్క బాధ్యత ఏందని చెప్పంటే, దాన్ని మనము నమ్మాల కదా. నమ్మితే మనం సొంతమవుతుంది, నమ్మితే మనం రక్షింపబడతాము, నమ్మకపోతే ఏమవుతుంది, శిక్ష విధింపబడుతుంది. కాబట్టి వాగ్దానం కూడా ఏముందని చెప్పంటే, నమ్మితే ఏమవుతుందని చెప్పంటే, మన పాలిట అది ఒక వరంగా, అది నడిపించేదిగా, దాని ఫలం మనం పొందుకొని మనము, మన పిల్లలు, మన సంతతి వారు దాన్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి వాళ్ళగా నీవు నేను మనం ఉండేటటువంటి వాళ్ళంగా ఉంటామన్నట్లు. ఏదేమైనా కూడా ఆ మాట ఎవరు నమ్మిండ్రని చెప్పంటే, అతడు నమ్మిండు. అతడెవరు అని చెప్పంటే, అబ్రహాము నమ్మినటువంటి వాడుగా ఉన్నాడు కదా. నమ్మేసి ఓర్పుతో సహించి ఆ యొక్క వాగ్దానం యొక్క ఫలము పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అనేటటువంటి మాట ఇక్కడ రాయబడి ఉన్నటువంటిదిగా ఉంది. చూడండి ఒక మాట, ఈ యొక్క ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఆదికాండము 15వ అధ్యాయంలో 4వ వచనంలో చదవండి ఒక మాట. 4వ వచనంలో రాయబడి ఉన్నమాట. రెండవ వచనం చదువు. నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎబెనేజరే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏందని చెప్పంటే, ఒక మాట చెప్తుండు, నేను సంతానం లేని వాడనై పోవుచున్నానే కదా. ఈయనను కల్దీయులు అనేటటువంటి దేశంలో నుంచి దేవుడు పిలిచిండు. విగ్రహారాధన నుంచి తప్పించి దేవుడు తన స్వరాన్ని వినిపించేసి ఆ యొక్క విగ్రహారాధనను తప్పించి ఏం చేసిండని చెప్పంటే, ఆయన పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. పిలిచిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, మొదటి వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట చూడండి ఒక మాట. 12వ అధ్యాయము మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏందని చెప్పంటే, దేవుడు ఈయనను ప్రత్యేకపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి దేవునికి ఇష్టంగా ఉన్నటువంటిదిగా ఉన్నది. కాబట్టి ఏమైపోయిందని చెప్పంటే, ఆయనను ఆశీర్వదించాలని చెప్పి ఆయనను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏమైపోయిందని చెప్పంటే, లోతును వెంటబెట్టుకున్నాడు. లోతును వెంటబెట్టుకున్నప్పుడు ఇచ్చేసినప్పుడు ఏమైపోయిందని చెప్పంటే, ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడి ఏమైపోయిందని చెప్పంటే, లోతును విడిచిపెట్టాల్సినటువంటి స్థితి వచ్చింది. అంటే వాళ్ళ గొర్రెల కాపర్లకు వీళ్ళ గొర్రెల కాపర్లకు కలహం కలుగుతుంది. ఆస్తి ఎక్కువైనందున వారు కలిసి నివసించలేకపోయిరే అనేటటువంటి మాట ఆదికాండం
13లో 7వ వచనంలో ఉన్నటువంటి మాట ఉంది. కాబట్టి ఏదేమైనా కూడా అక్కడ చెప్పినటువంటి మాట ఏముందని చెప్పంటే 6వ వచనం. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఆస్తి ఎక్కువైంది. ఇంకోటి వచ్చేసి ఆత్మ సంబంధమైనటువంటి మనిషి ఒక ఆయన ఉన్నాడు, శరీర సంబంధమైనటువంటి మనిషి ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి ఈయనను వేరు చేయాలని చెప్పి దేవుడు ఏం చేసిందని చెప్పంటే ఒక ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి ఏం చేసిందని చెప్పంటే వీళ్ళను వేరు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. వేరు చేసినప్పుడు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏందని చెప్పంటే ఆ తర్వాత ఏమైపోయిందని చెప్పంటే లోతు ఆ యొక్క మంచి స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. యెహోవా తోట వలె ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని ఏర్పరచుకొని వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేసిండు, కొండలు గుట్టలు ఉన్నటువంటి ఆ యొక్క మైదానపు స్థలాలను ఏర్పరచుకొని వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు చెప్పిండు కదా, కన్నులెత్తి నువ్వు చూడు అనేటటువంటి మాట. 14వ వచనంలో చదవండి ఒక మాట. 14వ వచనము 13లో 14. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏందని చెప్పంటే నీకు నీ దేశానికి నీ ప్రవర్తనను బట్టి, నీ ఓపికను బట్టి, నీ సహనాన్ని బట్టి, నువ్వు నా మాట విన్నటువంటి స్థితిని బట్టి, నువ్వు నా మాట విని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి విధానాన్ని బట్టి, నేను చూపించేటటువంటి దేశానికి బయలు వెళ్ళినటువంటి స్థితిని బట్టి నేను నిన్నేం చేస్తానని చెప్పంటే ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నీ మూలకంగా సమస్త జనులు కూడా ఏం చేస్తారంట, వంశములు కూడా ఏం చేస్తారు, ఆశీర్వదింపబడతారు నీ యందు అనేటటువంటి మాట చెప్పాడు. కానీ దానికి ఆటంకాలు ఏదేందో అది తొలగిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఏముందని చెప్పంటే ఇంకా ఏముందని చెప్పంటే లోతు కూడా ఒక దగ్గర ఇబ్బంది పడుతున్నప్పుడు అంటే నలుగురు రాజులు వాళ్ళు వచ్చేసి ఏం చేసిండ్రని చెప్పంటే ఆయనను తీసుకొని వెళ్ళినప్పుడు ఈయనతో పాటు 318 మంది ఆయన ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారని చెప్పంటే ఈయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం వెళ్ళేసి ఏం చేస్తారని చెప్పంటే వాళ్ళతో పోరాడి వాళ్ళను గెలుచుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. అంటే లోతును సంపాదించుకున్నారు. తర్వాత ఏమవుతుందని చెప్పంటే అప్పుడు దేవుడు ఇక్కడికి వచ్చేసి అంటే జయించినటువంటి ఆ యొక్క అబ్రహాముతో అంటే శత్రువుల మీద విజయం పొందినటువంటి ఆ యొక్క అబ్రహాముతో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏముందని చెప్పంటే చూడండి ఒక మాట. 19వ వచనం చదవండి ఒక మాట. 18, 19. 14లో 18, 19. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక కదా. ఇక్కడ చెప్పబడేటటువంటి మాట ఏందని చెప్పంటే జయం పొందినటువంటి ఆ యొక్క అబ్రహామును చూసేసి ఏం చేస్తున్నాను చెప్పంటే ఆ యొక్క మెల్కీషెదెకు అంటే ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏం చెప్తున్నాను చెప్పంటే అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తుందంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించునుగాక. ఆ దేవుడు ఎలాంటి వాడు అని చెప్పంటే ఆకాశమునకు భూమికిను సృష్టికర్త అయినటువంటి సృష్టికర్తయో సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనేటటువంటి మాట. అంటే దేవుని వలన ఏందని చెప్పంటే ఆశీర్వాదం పొందుకున్నటువంటి మానవుడు అబ్రహాము. కాబట్టి ఇవల్ల జరిగిన తర్వాత ఇక్కడ మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుమో, అబ్రహామా
భయపడకము అనేటటువంటి మాట చెప్తుండో. చెప్పేసి నేను నీకు కేడెమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధికమగును అనేటటువంటి మాట. చూడండి, ఈయన చూస్తే జయశాలి, ఈయన చూస్తే ప్రార్థన పరుడు, ఈయన చూస్తే దేవుని మాట వినేటటువంటి వాడు, ఈయన చూస్తే అంటే లోతు లాంటి మనుషులను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడేటటువంటి వాడు. ఏదైనా సూజింగ్ విషయంలో వస్తే దేవుడు ఆప్షన్ చెప్పిన దాకా నిలబడేటటువంటి వ్యక్తి ఈయన. అంటే ఎన్నుకో అనేటటువంటి విషయంలో దేవుడు చెప్పిన దాకా నిలబడేటటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈయన గురించి రాయబడినటువంటి మాటలు అంటే ఇంకా అంటే దేవుని నామంలో ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి కదా, అంటే దేవుని వలన ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి కదా, దేవుని వలన వాగ్దాన ఫలం పొందుకోవాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి ఈయనను ప్రభు చెప్తున్నాడు కదా, ఈయనలో ఏదో భయం ఉంది, ఏదో లోటు ఉంది, ఏదో సమస్య ఉంది అనేటటువంటి విషయము దేవుడు హృదయంని ఎరిగిన వాడు, హృదయపు అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుడు అందరినీ ఎరిగిన వాడు కదా. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏముందని చెప్పంటే అక్కడ చెప్తున్నాడు, భయపడకము అబ్రహామా భయపడకము అనేటటువంటి మాట. అంటే నీవు ఇంకా నడవాల్సినటువంటి జర్నీలో భయపడాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి, కానీ అందుకు నేనేం చేస్తున్నానని చెప్పంటే నీ కేడమును నేనే, నీ బహుమానమును నేను అత్యధికం చేస్తా అనేటటువంటి మాట దేవాది దేవుడు చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని దేవుని యొక్క మాటలో నడుస్తూ ఉన్నప్పుడు ఇచ్చేసినప్పుడు ఇటువంటి భయాలు వస్తుంటాయి. కొన్ని వచ్చినప్పుడు ఇచ్చేసినప్పుడు ఏం చేస్తుందని చెప్పంటే భయపడకము అనేటటువంటి మాట వస్తుంది అన్నట్లు కదా. 2వ సామెల గ్రంథంలో ఉన్నటువంటి మాట 7వ వచనంలో 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట చూడండి. ఒక మాట అక్కడ కూడా భయపడుతూ ఉంటారు దేవుడి యొక్క ప్రజలైనటువంటి వాళ్ళు, భయపడుతూ ఉండేటటువంటి సందర్భం ఒకటి కనిపిస్తుంది. 1 సామెల గ్రంథము 7వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాట. 1 సామెల గ్రంథము 7వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాట, 7వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట, ఫిలిష్తీయులు మిస్పాలో కూడి ఉన్నారని, ఇజ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇజ్రాయేళ్ల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడిరే. కాబట్టి అంటే మన విషయంలో ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ప్రజలు కూడా ఏం చేసిందని చెప్పంటే అంటే దైవజనుడు చెప్పినటువంటి మాటలన్నీ వినేసి ఏం చేసిందంటే వారి జీవితాలను సరిచేసుకున్నారు. వారి యొక్క జీవితాల్లో యెహోవాను మాత్రమే సేవిస్తామని చెప్పి ఒప్పుకున్నారు. వారి మధ్యలో ఉన్నటువంటి విగ్రహాలను తీసేసుకున్నారు. వాళ్ళు దేవుడి సన్నిధిలో కూడుకున్నారు. అందరూ కూడి ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. మేము పాపాత్ములమని ఒప్పుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. అంటే ఇంకా కొంత దూరంలో విజయం ఉంది అన్నప్పుడు కూడా వీళ్ళకి ఏమైందని చెప్పంటే భయం కలిగినటువంటిదిగా ఉంది. ఇంకొంత దూరంలో దేవుడు పైనుంచి సహాయం చేస్తాడు, పైనుంచి ఉరుములు ఉరిపిస్తాడు, మా కోసం దేవుని యొక్క సేవకుని ప్రార్థనకు సహాయంగా పంపిస్తాడు, మా కోసం దేవుని యొక్క సేవకుడు వచ్చి బలులు అర్పిస్తాడు, ఆ యొక్క సేవకుని యొక్క ప్రార్థన వినేసి దేవుడు మాకు సహాయం చేస్తాడు, ఆయన మాకు సహాయపు రాయిగా ఉంటాడు అనేటటువంటి మాట వాళ్ళు ఆ యొక్క ఫలితాన్ని చూడకముందే వీళ్ళలో ఏమవుతుందని చెప్పంటే భయం కలుగుతున్నటువంటిదిగా ఉంది, దిగులు కలుగుతున్నటువంటిదిగా ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఏం చేసిందని చెప్పంటే ఆ యొక్క సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు ఏం చేసిందంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసిందని చెప్పంటే పైనుంచి ఉరుములు మురిపించేసి ఏం చేసిందంటే ఆ యొక్క పరిస్థితులను తారుమారు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే అక్కడ ఏం చేసిందని చెప్పంటే ఇంతవరకు సహాయం చేసినటువంటి దేవుడు వాళ్ళకు నెమ్మది కలగజేసినటువంటి వాడుగా ఉన్నాడు, విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధికమగును. పరిస్థితులు ఏదేమైనా ఎట్లున్నా పర్వాలేదు, నువ్వు పరిస్థితుల వైపు చూడబోకు, నా మాట వైపు చూడు. నువ్వు పరిస్థితుల వైపు చూడబోకు, నా మాట వైపు చూడు కదా. యాయీరు కుమార్తె ఆ యొక్క అంటే చావనై ఉన్నటువంటి నా కుమార్తెను బ్రతికించు, నా ఇంటికి వచ్చి అన్నప్పుడు ఒక మాట చెప్తారు. అక్కడ ఏం చేస్తారని చెప్పంటే ప్రభు మధ్యలో వచ్చేసి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బాగు చేసుకుంటూ వస్తాడు. బాగు చేసుకుంటూ వచ్చేవరకు ఏమవుతుందని చెప్పంటే అక్కడ
జరిగినటువంటి విషయం ఏముందని చెప్పంటే పిల్లను గురి వాయించే వాళ్ళు, ఆ తర్వాత వచ్చేసి అందరూ ఆ యొక్క ఏడుపులు ఏడుస్తుంటారు. ఏడ్చేటప్పుడు ఆ యొక్క కొందరు వచ్చేసి ఏమంటారని చెప్పంటే బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు అనేటటువంటి మాట చెప్తారు. శ్రమ పెట్టవద్దు అని చెప్పంటే ప్రభువు చెప్పేటటువంటి మాట ఏమని చెప్తాడంటే వారి మాటల యందు నువ్వు లక్ష్యం ఉంచకు అనేటటువంటి మాట చెప్తాడు. అంటే వారు బ్రతికించేటటువంటి సామర్థ్యం వాళ్ళలో లేదు, అంటే వాళ్ళకు జీవం ఇచ్చేటటువంటి సామర్థ్యం వాళ్ళలో లేదు. నేనే జీవాన్ని అని చెప్పి దేవుడు అంటాడు. అంటే జీవం నేనే కాబట్టి నేను నీ దగ్గరికి వస్తే, నేను నీ ఇంటికి వస్తే, నేను నీ కూతురు మీద చెయ్యి పెడితే ఏమవుతుందని చెప్పంటే నీవు అన్నావు కదా, నా ఇంటికి వచ్చి నా కూతురు మీద చెయ్యి పెట్టి నా కూతుర్ని బాగు చేస్తావా, నా కూతుర్ని బ్రతికిస్తావా, నా సాక్ష్యము నిలువబెడతావా, నా ఏడుపును మాన్పివేస్తావా, అని నా సంతానాన్ని నిలువబెడతావా, నా పరువును నిలువబెడతావా అన్నప్పుడు ఇచ్చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడని చెప్పంటే ఆయన మాట విని ఏం చేస్తాడని చెప్పంటే వచ్చేసిండు. ఇంటికి వచ్చేసి అయ్యా నాకు స్థానం ఇవ్వండి, నాకు స్థానం ఇవ్వండి అంటే నేను వాగ్దానం, నా యొక్క వాగ్దానం ఏందని చెప్పంటే మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తానని చెప్పి నీ దగ్గర చెప్పిండు కదా, చెప్పిండు కాబట్టి నేనే నీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తానని చెప్పి ఏం చేసిందని చెప్పంటే వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ యొక్క బిడ్డను ముట్టి స్వస్థపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. స్వస్థపరిచినప్పుడు ఏమైపోయిందంటే అంటే ప్రభువుకు స్థానం ఇచ్చిండ్రు కాబట్టి, దేవుని వాక్యానికి స్థానం ఇచ్చిండ్రు కాబట్టి, దేవునికి స్థానం ఇచ్చిండ్రు కాబట్టి యాయీరు కుమార్తె ఏమైపోయిందని చెప్పంటే బ్రతికి బయటపడినటువంటిదిగా ఉన్నది. కాబట్టి ఏదేమైనా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తము సిగ్గుపడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవుడి యొక్క నామానికి మహిమ కలిగింది. ఆ యొక్క కూతురు జీవంతో బ్రతికి ఉన్నటువంటిదిగా ఉంది. అంటే దేవుని యొక్క వాగ్దానానికి అంత శక్తి ఉంది. దేవుని యొక్క వాగ్దానం యొక్క ఫలము జీవం వచ్చింది అన్నట్లు. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నాడు కదా, ఏమని చెప్తుందంటే నేను సంతానం లేని వాడనై పోవుచున్నానే అనేటటువంటి మాట చెప్తున్నాడు. నేను సంతానం లేనివాడనై పోవుచున్నానే అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమని చెప్పంటున్నా అని చెప్పంటే యెహోవా ఏమని చెప్తుందంటే ఇతడు నీ వారసుడు కాడు కానీ 4వ వచనంలో చెప్పే మాట నీ గర్భమున పుట్టబోచున్నాడు, అతడు ఏమవుతాడని చెప్పంటే నీకు వారసుడు అనేటటువంటి మాట. అంటే నీవు ఇప్పుడు ఎలియాజరు నీ యొక్క పెద్ద దాసుడు, నీకు అంటే నీ యొక్క ఆస్తికి మొత్తం వారసుడు అని చెప్పి అనుకుంటున్నవే అనేటటువంటి మాట అనుకుంటున్నవే, కానీ అతను నీ యొక్క కొడుకు కాదయ్యా. నీ శరీరంలో నుంచే అంటే నీ యొక్క మృతతుల్యమైనటువంటి నీ యొక్క శరీరంలో నుంచే ఏమవుతుందని చెప్పంటే నీకు కొడుకు పుడతాడు. ఆ కొడుకును నేను ఇవ్వడానికి శక్తిమంతుణ్ణి అనేటటువంటి మాట దేవుడు చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఒక మాట చెప్తున్నాడు కదా, ఏమని చెప్తుందని చెప్పంటే ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును అనేటటువంటి మాట చెప్తుండు. మరి అతని ద్వారా ఏం చేస్తాడని చెప్పంట అంటే ఆకాశంలో నక్షత్రాలెన్నో, సముద్రంలో ఇసుక రేణువులో ఎంతున్నవో అంత పెద్ద సంతతిని నేను నీకు కలుగచేస్తాను అనేటటువంటి మాట దేవుడు ఏం చేస్తున్నాని చెప్పంటే అతనికి చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ 18వ వచనంలో చూస్తే, 18వ అధ్యాయంలో చూస్తే ఒక మాట ఉన్నది. ఏదని చెప్పంటే చూడండి ఒక మాట, ఈ 18లో 10వ వచనం చదవండి ఒక మాట. 18లో 10, ఆదికాండం 18లో 10. అందుకు ఆయన ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చాలమ్మ. కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏందని చెప్పంటే నిశ్చయంగా నేను నీ దగ్గరికి వచ్చేదను అనేటటువంటి మాట. కాబట్టి ఇంతకుముందు హెబ్రీలో చదువుకున్నాం, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపచేస్తాను, నిశ్చయంగా నేను నీ దగ్గరికి వస్తాను అనేటటువంటి మాట. అంటే ఆశీర్వదించేటటువంటి దేవుడు నిశ్చయంగా, అదేవిధంగా విస్తరింపచేసేటటువంటి దేవుడు నిశ్చయంగా, అదేవిధంగా ఆ దేవుడు ఏం చేస్తాడని చెప్పంటే మనతో సహవాసం చేసేటటువంటి దేవుడు ఆయన. అంటే నీ దగ్గరికి వస్తాంటే ఏంది
అంటే ఇద్దరం కలిసి మాట్లాడుకోవడానికి వస్తాడు, ఇద్దరం కలిసి సంభాషణ చేయడానికి వస్తాడు, ఇద్దరం కలిసి నా బాగోగులు నీకు, నీ బాగోగులు నాకు తెలుసుకోవడానికి వస్తాడు, ఇద్దరం కలిసి నీలో ఉన్నటువంటి సమస్య ఏందో చెప్పు నేను పరిష్కరిస్తా అనేటటువంటి విధంతో, అంటే అభయహస్తం ఇచ్చేటటువంటి దేవుడుగా మన దగ్గరికి వచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తుందంటే నిశ్చయముగా మరలా వచ్చేదను అనేటటువంటి మాట చెప్తున్నాడు అన్నట్లు. వచ్చి నేను నీకు ఇస్తా అనేటటువంటి మాట. అంటే ఇప్పుడు ఎటువంటి స్థితిలో చెప్తున్నాడు అని చెప్పంటే ఇక్కడ 11వ వచనంలో ఉన్నటువంటి మాట, అబ్రహామును సారాను బహుకాలం గడిచిన వృద్ధులైరి కదా, బహుకాలం గడిచిన వృద్ధులైరి అనేటటువంటి మాట. కాబట్టి శారాకు ఏమైపోయింది, స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటిదిగా ఉంది, బలము ఊడినటువంటిదైంది, నాకు సుఖము కలుగుతుందా అనేటటువంటి మాట చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే వాళ్ళు వృద్ధులుగా ఉన్నారు, స్త్రీ ధర్మము నిలిచిపోయింది, అంతేకాకుండా బలము ఊడిన దాన్ని నాకు సుఖము కలుగునా, అంటే నాకు కాన్పు కలుగుతుందా, నాకు సంతానం కలుగుతుందా, నేను ఇక మీదట కొడుకును కంటనా అనేటటువంటి మాట ఆమె అంటే ఆ యొక్క నమ్మలేనటువంటి మాట, నమ్మలేనటువంటి స్థితి, నమ్మలేనటువంటి పరిస్థితులు, చుట్టుముట్టు ఏమి చూసినా కూడా నమ్మడానికి అవ్వట్లేదు అన్నట్లు, వాళ్ళ శరీరాన్ని చూసుకున్నా, వాళ్ళ యొక్క వయసును చూసుకున్నా, ఏమి చూసినా కూడా సహకరించలేనటువంటి పరిస్థితులు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 13వ వచనంలో రాయబడి ఉన్న మాట చదవండి. ఒక మాట 13వ వచనం, అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏముందని చెప్పంటే నిశ్చయముగా నేను ప్రసవించేదనా, నిశ్చయంగా నేను ప్రసవించేదనా. చూడు, ఆమె కూడా అడుగుతుంది, ఖచ్చితంగా చెప్పు. నిశ్చయంగా అంటే ఏంది, బల్లగుద్ది చెప్పు అనేటటువంటి మాట. నిశ్చయంగా అంటే ఏంది, ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటి మాట. నువ్వు నిశ్చయంగా వస్తానని చెప్పి అంటున్నావు, నువ్వు వాగ్దానం ఇచ్చినావు, నువ్వు నిశ్చయంగా నన్ను ఆశీర్వదిస్తానని చెప్పి మా భర్తకు చెప్పినావు, అదేవిధంగా వచ్చేసి ఇట్లా విస్తరింపజేస్తానని చెప్పినావు కదా, మరి నిశ్చయంగా నేను ప్రసవించేదనా, నిశ్చయంగా నేను ప్రసవించేదనా అనేటటువంటి మాట చెప్పబడుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా, యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అనేటటువంటి మాట చెప్తున్నటువంటి వాడు ప్రభు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అనేటటువంటి మాట కదా. ఒక వ్యక్తి అడుగుతాడు, ప్రభువా అంటే ఒంటె సూదిబద్దెంలో దూరుట సులభము, కానీ ధనవంతుడు రక్షణ పొందుట కష్టమని చెప్పినావు కదా. కానీ మరి ఎట్లా ప్రభువా ఈ పరిస్థితి అంటే దేవునికి సమస్తము సాధ్యమే, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే అనేటటువంటి మాట దేవుడు చెప్తాడు. మరి కాన్పు లేనటువంటి ఈమెకు కాన్పిస్తాడు దేవుడు, ఇచ్చుటకు ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట 22వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాట చూడండి. ఒక మాట 22 కాదు 21వ అధ్యాయంలో రాయబడి ఉన్నమాట చదవండి. ఒక మాట 2వ వచనం, ఎట్లనగా నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను కదా. ఈ మాట ఎట్లున్నదని చెప్పంటే దేవుడు ఏం చేసిందని చెప్పంటే ఆ యొక్క మొదటి వచనంలో ఉంది, యెహోవా తానిచ్చిన మాట చొప్పున, యెహోవా తానిచ్చిన మాట చొప్పున అని చెప్పి అంటున్నాను. అంటే 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 ఈ కుమారుడు ఎట్లా కలిగిండు అంటే దేవుడిచ్చిన మాట చొప్పున కలిగిండు, దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున పలిగిండు, దేవుడిచ్చిన వాగ్దాన ఫలమే ఈ యొక్క ఇస్సాకు అనేటటువంటి మాట చెప్పబడుతుంది అన్నట్లు. కాబట్టి ఏముందని చెప్పంటే ఈయన ముసలితనంలోనే
ఏమైపోయిందని చెప్పంటే వాళ్ళు ఇద్దరు ఏం చేసిందని చెప్పంటే గర్భాన్ని ధరించి దేవుడు పునరుద్ధరణ శక్తి ద్వారా వారి యొక్క విశ్వాసం ద్వారా ఏమైపోయిందని చెప్పంటే కుమారుణ్ణి కనగలిగినరు. అతని పేరే ఇస్సాకు. నా జీవితంలో కూడా మా కొడుకు వీడు పెద్దోడు ఉన్నాడు కదా, అంటే అప్పుడు నాకు ఒక దేవుడు ఒక ఇచ్చేసిండు అన్నట్లు, అంటే కుమారుడే పుడతాడని చెప్పి దేవుడు నాకు కన్ఫర్మ్ చేసిండు. కన్ఫర్మ్ చేస్తే బెంగళూరులో ఉన్నప్పుడు నేనేం చేసినానని చెప్పంటే నేను పనిచేసేటటువంటి ఆ యొక్క కంపెనీలో ఏం చేసినంటే అందరికీ నా కొడుకు పుడతాడని చెప్పేసి నేను చాక్లెట్లు పంచేసిన, స్వీట్లు పంచేసిన. అందరు క్రైస్తవులు కూడా కొందరు అన్నారు కదా, అరే ఎంత ఎచ్చులోడివిరా నువ్వు, దేవుని నామం అవమానం అవుతుందేమో నువ్వు అట్లా చేస్తావన్నా. నాకు కన్ఫామ్ ఉంది, నేను చేసేసిన అనేటటువంటి మాట చెప్పిన. ఆ తర్వాత ఏమైపోయిందని చెప్పంటే ఇట్లా నేను చెప్పుతూ వచ్చిన. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆమె డెలివరీ దినాల దగ్గరికి వచ్చినప్పుడు నేను నా భార్య కలిసి 11 గంటలకు ప్రార్థన చేస్తున్నాం, కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు ఇదే మాట దేవుడు మాతో ఇచ్చినటువంటి వాడు, నీకు కుమారుడు పుడతాడు, ఆయన పేరు ఇస్సాక్ అని చెప్పి పేరు పెట్టండి అనేటటువంటి మాట దేవుడు మాట్లాడిండు. ఆ కుటుంబ ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాము. ఆమెకప్పుడే ఏమైపోయిందంటే ఆ యొక్క ప్రసవానికి సంబంధించినటువంటి సమయం దగ్గరికి వచ్చి అధికంగా నొప్పులు కావడము, అప్పుడే హాస్పిటల్లో తీసుకెళ్ళి అట్లా నాకు దేవుడు కుమారుని ఇచ్చిండు. అంటే వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు అనేటటువంటి విషయము, మా నమ్మకాన్ని దేవుడు ఒమ్ముపరచలేదు. ఆ యొక్క అంటే అబ్రహాము నమ్మకాన్ని, శారా నమ్మకాన్ని దేవుడు ఒమ్ముపరచలేదు. ఎందుకని చెప్పంటే వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు అనేటటువంటి మాట. కాబట్టి మనల్ని దేవుడు సిగ్గుపరచడు. వాగ్దాన ఫలము ఖచ్చితంగా అది 100% కొద్ది లేట్ కావచ్చు, కానీ ఓపికతో సహించినట్లయితే ఏం చేస్తామని చెప్పంటే దాని ప్రతిఫలము మనం ఏం చేస్తామని చెప్పంటే ఖచ్చితంగా చూస్తాము అనేటటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఒక మాట చూసినాం కదా, అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం చేసిండని చెప్పంటే దేవునికి అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చిండు. ఆ వాగ్దాన ఫలం ఏమైపోయిందంటే నెరవేర్చబడ్డది. ఆయననే ఇస్సాకు, ఆయననే నవ్వు, ఆయననే ఏమైపోయిందని చెప్పంటే దేవునికి అసాధ్యమైనటువంటిది దేవునికి సాధ్యమే, మనుషులకు అసాధ్యం. కానీ దేవుడి మాట ద్వారా ఏమైపోయిందని చెప్పంటే ఆ యొక్క ఇస్సాకు పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇందాక చూస్తే ఆయన యొక్క జీవితంలో ఈ ఆదికాండము 26వ అధ్యాయంలో 12వ వచనం చదువుకున్నటువంటి వాళ్ళంగా ఉన్నాం. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనము. ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చాలం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే ఇస్సాకు గురించి రాయబడింది. ఇస్సాకును కూడా ఎవరు ఆశీర్వదించిండ్రంట? యెహోవా ఆశీర్వదించను. మరి తండ్రిని ఆశీర్వదించిన దేవుడే కొడుకును కూడా ఆశీర్వదించండు. కొడుకును ఆశీర్వదించినటువంటి దేవుడే మనవన్లను కూడా ఆశీర్వదిస్తుండు. మనవన్లను ఆశీర్వదించినటువంటి దేవుడే నన్ను మనలందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడని చెప్పంటే శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం. ఆయన ఒకసారి ఇచ్చిండని చెప్పంటే ఆయన మార్పు లేనటువంటి ఆశీర్వాదం కదా. ఒక మాట చెప్పబడుతుంది కదా, ఏమని చెప్పబడుతుంది అని చెప్పంటే ఎబ్రీ పత్రికలో ఉన్నది కదా, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అనేటటువంటి మాట రాయబడుతుంది. కాబట్టి ఏందని చెప్పంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కదా. ఈ యొక్క ఎబ్రీ 13లో ఆ యొక్క 8వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును కదా. ఆయన ఆశీర్వాదము నిత్యము నిలిచేటటువంటిది. ఆయన యెహోవా ఆశీర్వాదము ఎన్నటికి అది అట్లా ఉంటుంది, అదంతే, అది మారదు, అది మార్పు చెందదు అనేటటువంటి మాట. ఎందుకని చెప్పంటే అది పైనుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదము. అంటే ఈ యొక్క మనుషుల చేతుల్లో నుంచి వచ్చేది కాదు, అది దేవుని చేతుల్లో నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదం. కాబట్టి ఆయన మారనటువంటి వాడు. నిన్న అంటే గతంలో కదా, నిన్న నేడు అంటే ఈరోజు కదా, ఈరోజు ప్రస్తుతం నడుస్తున్నది. అదేవిధంగా రేపు అంటే నిన్న నేడు
నిన్న నేడు అంటే రేపు కూడా ఎట్లుంటుంది అని చెప్పంటే ఆయన ఏం చేస్తాడంటే ఏకరీతిగా ఉంటుంది. ఆయన యొక్క ఆశీర్వాదము మార్పు లేనటువంటి ఆశీర్వాదమైనది. కాబట్టి ఏం చేసిందంటే తండ్రిని ఆశీర్వదించినటువంటి దేవుడు కొడుకును కూడా ఆశీర్వదిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి కొడుకును ఆశీర్వదించడానికి కొన్ని కారణాలు వెతుక్కొని ఇచ్చేసుకొని మనం బలలో పాలు పొందుదాం. కొడుకును ఆశీర్వదించడానికి కారణం ఏంది అనేటటువంటి మాటలు కొన్ని చూసుకుందాం. ఒక మాట అయితే ఒక మాట చూస్తే ఏమున్నదని చెప్పంటే ఆదికాండం 22వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాట. ఆదికాండము 22వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడి ఉన్నమాట. చూడండి ఒక మాట. చాలమ్మా. అంటే నీవు ప్రేమించు ఇస్సాకును అనేటటువంటి మాట ఉంది. అంటే నీవు ప్రేమించు ఇస్సాకును అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఎవరు ప్రేమించు ఇస్సాకు అంటే తండ్రి ప్రేమించు ఇస్సాకు, అబ్రహాము ప్రేమించు ఇస్సాకు. అంటే దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి ప్రేమించేటటువంటి విశ్వాస అంటే ఇస్సాకు. కాబట్టి ఇక రాయబడి ఉన్నటువంటి మాట ఏందని చెప్పంటే ఇస్సాకును ఎవరు ప్రేమించిండ్రంటే దేవుని స్నేహితుడు ప్రేమించిండు. దేవుని మాట విని దాని ప్రకారంగా నడిచేటటువంటి వ్యక్తి ప్రేమించి కాబట్టి ఏం చేసిందని చెప్పంటే ఇక్కడ మాట చెప్పేటటువంటి మాట అంటే ఇస్సాకు అంటే ఆయన వేసిన పంట 100 ప్రతిఫలం పొందుకోవడానికి కారణమేంది అని చెప్పంటే అన్ని వ్యతిరేకమైనటువంటి స్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఫలించడానికి కారణమేంది, ఆయన యొక్క చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నమంతా ఫలించడానికి కారణమేంది, ఆయన అంటే యెహోవా ఆయన యొక్క కార్యాన్ని సఫలపరచడానికి ఆయన యొక్క ఆలోచన సఫలపరచడానికి కారణమేందని చెప్పంటే ఆ యొక్క విశ్వాసులకు తండ్రి అయినటువంటి వ్యక్తి, దేవుని స్నేహితుడైనటువంటి వ్యక్తి, దేవుని మాట విన్నటువంటి వ్యక్తికి ఏమైపోయిందని చెప్పంటే వ్యక్తి ఈయనను ప్రేమిస్తుండు. అంటే ఈయన ప్రేమించేటట్లుగా ఆయన నడుచుకుంటుండు. కుమారుడు ప్రేమించేటట్లుగా నడుచుకుంటుండు. అంటే చెప్పిందల్లా వింటున్నాడు. వినేసి ఏం చేస్తుండంటే మరలా ఆయనకు వచ్చేసి అప్పచెప్తుండు. అంటే తండ్రితో కుమారునికి ఎట్లుందంటే సంబంధం బాగున్నది, అంటే సహవాసం ఉన్నది. ఇద్దరి మధ్యలో ఏమున్నది? సహవాసం ఉన్నది. ఈ సహవాసం ఉండబట్టే దహన బలికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పి అడుగుతాడని చెప్పంటే ఒక మాట అడుగుతాడు. ఏమని చెప్పి అడుగుతాడని చెప్పంటే ఒక మాట ఏమని చెప్పి అంటాడంటే చూడండి ఒక మాట 6వ వచనంలో ఉన్నటువంటి మాట. 6వ వచనంలో కాదు 7వ వచనంలో ఉన్నటువంటి మాట. నా తండ్రి అని పిలిచెను, అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నాయి కానీ దాహన బలికి గొర్రెపిల్ల ఏది అంటే తండ్రితో కుమారుడు ఎట్లున్నాడు అంటే నేర్చుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. అంటే కుమారుడు ఎట్లున్నాడని చెప్పంటే నేర్చుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. నేర్చుకున్నది తప్పైతే దాన్ని ఎదురు క్వశ్చన్ వేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అంటే తండ్రి మరి దహన బలికి కావాల్సిందే గొర్రెపిల్ల కూడా కావాలి కదా, గొర్రెపిల్ల కొదువగా ఉంది కదా అనేటటువంటి మాట చెప్తున్నాడు. నీకు అన్నీ తెలిసినోడివే మరి ఇట్లెట్లా చేస్తేవి అనేటటువంటి మాట అడుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఇంత ధైర్యంగా ఇంత పెద్ద క్వశ్చన్ వేయగలిగండి అని చెప్పంటే తండ్రికి కుమారునికి మధ్యలో ఏముందని చెప్పంటే మాట్లాడుకునేటటువంటి విషయంలో అంత ఫ్రీడమ్ ఉంది, అంత స్వేచ్ఛ ఉంది, అంత అంటే అనుకూలం ఉంది అన్నట్లు. కాబట్టి అందుకోసమే ఏం చేసిందని చెప్పంటే ఈయన తండ్రిని అడగగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే తండ్రితో నేర్చుకుంటున్నాడు, తండ్రిచే ప్రేమించబడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే దేవుడి చిత్తంలో ఏం చేస్తుందంటే ఈయన కూడా భాగస్థుడు కావడానికి ఏం చేస్తుందంటే ఆయన నేర్చుకున్నటువంటి ఆ యొక్క వాటికి ఏం చేస్తుందంటే విధేయుడై ఉంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఒక మాట ఉన్నది కదా, దేవుడే చూసుకుంటాడు ఆయన అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయిందని చెప్పంటే చూడండి ఒక మాట 10వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట, 10 కాదు 9వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏమని చెప్పిందంటే తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఏం చేసిందంటే ఆ యొక్క కట్టెల మీద ఇచ్చేసినప్పుడు కత్తి తీసుకొని కొట్టాలని చెప్పి అంటే కొయ్యాలనుకున్నప్పుడు ఏమైపోయిందని చెప్పంటే అప్పుడు బంధించినప్పుడు ఏమనలేదు, అదేవిధంగా కట్టెల మీద పెట్టినప్పుడు ఏమనలేదు. అంటే ఏమైందంటే తను తానేం చేసిందని చెప్పంటే దేవుడి యొక్క మాటకు
తండ్రికి విధేయత చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే నా జీవితము దేవునికి బలి అర్పించుకోవడం కంటే, సజీవంగా నన్ను నేను దహించుకోవడం కంటే, నాకు వచ్చినటువంటి ఆప్షన్ నేను సద్వినియోగం చేసుకోవాలా. సద్వినియోగం చేసుకోకుండా ఉంటే మళ్ళీ ఇంకెవరికో దక్కుతుందేమో ఆ యొక్క అవకాశం. అంటే ఈ భూలోకంలో నాకు ఫలితం దొరకపోయినా పరలోకంలో నాకు బహుమానం ఉంటుంది దీనివల్ల, దేవుని మాట వింటే. అంటే నా తండ్రి ఒక మాట చెప్తాడు కదా, తల్లిదండ్రులను సన్మానించాలనంట పిల్లలు, తల్లిదండ్రులను గౌరవించాలనంట, తల్లిదండ్రుల మాట వినాలనంట. ఈ యొక్క అబ్రాహాము యొక్క మాటను కూడా ఇస్సాకు వింటున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎంతగా వింటున్నాడని చెప్పంటే ప్రాణం పోయేటంత వరకు కూడా వింటున్నటువంటి వాడుగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేసిందంటే ప్రాణం పోకుండా కాపాడాడు. అంటే ఇస్సాకును దేవుడు గమనించినటువంటి వాడుగా ఉన్నాడు. చిన్నతనంలోనే ఇస్సాకును ఏం చేసిండని చెప్పంటే దేవుడు అన్ని విషయాల్లో కూడా ఏం చేసిండని చెప్పంటే గమనించినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మాట ఇంకో మాట ఉన్నటువంటిదిగా ఉన్నది కదా, ఏమని అందుకోసమే దేవుడు ఏం చేసిందంటే ఆయనకు బదులుగా అంటే ఏం చేసిందని చెప్పంటే ఆ యొక్క పొటేల్ను దేవుడు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు ఏం చేసిందంటే యెహోవా ఈరే, యెహోవా ఈరేగా ఆ యొక్క పర్వతానికి ఆయన పేరు పెడుతూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఈయన పెళ్లి విషయంలో కూడా వెళ్ళినప్పుడు ఈయన చేస్తున్నటువంటిది ఏందని చెప్పంటే చూడండి ఒక మాట, ఈయన యవనస్తుడు అవుతాడు. యవనస్తుడు అయిపోయినప్పుడు ఏమైపోయిందని చెప్పంటే ఈయనకు పెళ్లి సంబంధం చూడాల్సి వస్తుంది. పెళ్లి సంబంధం చూడాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క అంటే ఎలియాజర్ వెళ్తాడు. ఎలియాజర్ వెళ్ళేసి పెళ్లి సంబంధానికి అని చెప్పి చూడడానికి వెళ్తాడు. వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు అబ్రహాము చాలా ప్రయత్నం చేస్తుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు. అదేవిధంగా ఎలియాజర్ కూడా ప్రార్థన చేస్తుంటాడు. అదేవిధంగా ఒంటెలు కూడా ప్రార్థన చేస్తుంటవి. రిబ్కా కూడా ఆ యొక్క ప్రణాళికలో ఎంతో ప్రయాసపడుతుంది. త్వరలో వెళ్ళేసి నీళ్ళని తీసుకొస్తుంది, ఆయనకు పోస్తుంది, ఒంటెలకు పోస్తుంది కదా, త్వరగా చేస్తుంటుంది అన్నట్లు, పరిగెత్తుకొని వెళ్ళి చేస్తుంటుంది అన్నట్లు. అంటే ఏందని చెప్పంటే దేవుడి యొక్క ప్రణాళికల్లో వాళ్ళకి ఏముందని చెప్పంటే ఆ యొక్క స్థానం కల్పించుకోవడానికి, వాళ్ళు అర్హులు కావడానికి వాళ్ళు ఏం చేసిందంటే త్వరపడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆ ఆశీర్వాదమునకు వారసులు కావడానికి ఏం చేసిందంటే త్వరపడినటువంటి వాళ్ళుగా ఉన్నారు కదా. ఎలియాజర్ కూడా ఏం చేసిందంటే ఈ యొక్క అమ్మాయి కరెక్ట్, దేవుడు ఈ కార్యమును సఫలపరచండు, ఇది యెహోవా వలన జరిగినటువంటి కార్యమే అని చెప్పేసి ఏం చేసిందని చెప్పంటే ఆయనకు సాగిలపడి ఆయనకు వందనాలు చెప్పేసి ఆయనను ఆరాధించి మేము ఖచ్చితంగా త్వరగా వెళ్ళాలా, మమ్మల్ని పంపియండి అనేటటువంటి మాట చెప్తారు. పంపియండి అన్న తర్వాత పంపించేటప్పుడు కూడా ఇక్కడ రిబ్కమ్మ అమ్మ నువ్వు వెళ్తావా వాళ్ళతో పాటు అని చెప్పంటే ఏమంటది కదా, ఏమని చెప్పంటే చూడండి ఒక మాట, అంటే నేను ఆ మనుషునితోటి వెళ్తా అనేటటువంటి మాట చెప్తుంది అన్నట్లు 61వ వచనంలో, ఆదికాండం 24:61 వచనంలో. కాబట్టి ఇక్కడ ఏమున్నదని చెప్పంటే కాదు 58, ఆదికాండం 24:58 చదవండి ఈ మాట. వెళ్ళలేదనను కాబట్టి ఏముందంటే ఆమె కూడా త్వరగా నిర్ణయాలు తీసుకుంది, త్వరలో పని చేసింది. అంటే ఆ యొక్క ఆశీర్వాదంలో భాగం కావడానికి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాట ఏముందని చెప్పంటే ఈ యొక్క 6వ వచనం 63వ వచనం చదవండి ఒక మాట. 63 సాయంకాలంన ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చాలు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మాట ఏముందంటే ఇస్సాకు పొలంలో ధ్యానించుచున్నాడు అనేటటువంటి మాట, ఇస్సాకు పొలములో ధ్యానించుచున్నాడు అనేటటువంటి మాట రాయబడింది. కాబట్టి ఏదేమైనా కూడా ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇస్సాకు పొలములో ధ్యానించుచున్నాడు అనేటటువంటి మాట రాయబడింది. కాబట్టి కీర్తన 145లో ఉన్నటువంటి మాట ఒక మాట ఉన్నది, ఏమని చెప్పున్నదని చెప్పంటే 5వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట, 5వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట చూడండి ఒక మాట. మహోన్నతమైన నీ ప్రభావ మహిమ నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటి మాట మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించుచున్నాను అని చెప్పి. కాబట్టి పెళ్లి కొడుకు ఏమైందంటే
పిల్లని చూడడానికి నేను కూడా వెళ్తా అనేటటువంటి మాట చెప్పలేదు, కానీ తండ్రికి విధేయత చూపించి పొలంలోకి వెళ్ళేసి ఏం చేస్తుందంటే ధ్యానిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఏమి ధ్యానిస్తుందంటే వాక్యము ధ్యానిస్తుండో. ఏమి ధ్యానిస్తుందంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ధ్యానిస్తున్నాడు. అంటే జరగబోయేటటువంటి కార్యాలను, రాబోయేటటువంటి ఆ యొక్క రిబ్కా అనేటటువంటి ఆ యొక్క అందమైనటువంటి చిన్నది, తెలివి కలిగినటువంటి చిన్నది, దీవెనలు పొందుకున్నటువంటి చిన్నది, వేవేల మందికి తల్లి అయ్యేటటువంటి చిన్నది, శత్రువుల గౌని స్వాధీనపరచుకునేటటువంటి చిన్నది, అటువంటి అమ్మాయి నాకు పెళ్ళమవుతుంది, అటువంటి అమ్మాయి నాకు భార్య అవుతుంది అనేటటువంటి మాట ఆయన ఏం చేస్తుందంటే ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు విశ్వాసంతో ధ్యానిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడివి అని చెప్పంటే నాకు ఖచ్చితంగా చేస్తావు. ఎలియాజర్ తోటి దేవుడు అన్నాడు కదా, ఏమని చెప్పిండని చెప్పంటే ఒక మాట చూడండి, ఆదికాండం 24లో 7వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట. ఆదికాండం 24లో 7వ వచనంలో, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణం చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదు. చూడు, విశ్వాసం అంటే నువ్వు నా కుమారునికి భార్యను తీసుకొని వస్తావు అంటే నా దేవుడు ఎటువంటి వాడో తెలుసా ఎలియాజర్ నేను ఒక మాట చెప్తాను చూడు, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చినోడు నా దేవుడు అనేటటువంటి మాట, నాతో మాట్లాడినోడు నా దేవుడు అనే మాట కదా. నీ సంతానమునకు ఈ దేశం నిచ్చెదనని ప్రమాణం చేసినాయన మా దేవుడు. ఆ దేవుడు భూ సంబంధమైన వాడు కాదయ్యా, పర సంబంధమైనటువంటి వాడు అనేటటువంటి మాట చెప్తున్నాడు. అంటే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే, నా కుమారునికి భార్యను తీసుకురావడానికి సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పంటే ఆ యొక్క పైనుంచి వస్తుందయ్యా సహాయం, అది ఖచ్చితంగా వస్తుందయ్యా సహాయము అనేటటువంటి మాట. ఏమని చెప్తుందంటే అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు కదా. తండ్రి విశ్వాసం ఇట్లుంటే కొడుకు విశ్వాసం ఎట్లున్నదని చెప్పంటే ఆ పొలంలో పోయేసి ఏం చేస్తుందంటే దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలను, దేవుడి యొక్క ప్రభావ కార్యములను, దేవుడు భవిష్యత్తులో ఆ యొక్క తీసుకురాబోయేటటువంటి అమ్మాయిని, ఆ దీవెనలకు పాత్రురాలైనటువంటి అమ్మాయిని, ఆమె ద్వారా కలగబోయేటటువంటి ఆ యొక్క యేసుక్రీస్తును, అక్కడి నుంచి వచ్చేటటువంటి దీవెనలను అన్నిటిని గురించి ఆయన ధ్యానం చేసుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు అన్నట్లు. కాబట్టి ఏదేమైనా కూడా ఇక్కడ కీర్తనలో చూస్తే ఇచ్చేస్తే 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట, ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఈయన ఎలాంటి వాడని చెప్పంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానిస్తుండు. ఇప్పుడు మనం ఏమున్నాము అంటే రాత్రి పోయి పొద్దుగాలు వచ్చినాం అంటే దివా రాత్రులు కదా, రాత్రి పగలు అనేటటువంటి మాట. అంటే 24 గంటలు ధ్యానించేటటువంటి వ్యక్తి అనేటటువంటి మాట. కాబట్టి ఏమంటే ఇతడు ధ్యానించిండు కాబట్టి ఈయన చేసిందంతా సఫలమైనటువంటిదిగా ఉంది అనేటటువంటి మాట. ఈయన వేసినటువంటి పంట కూడా ఏమైపోయిందంటే తన కాలమందు ఫలమిచ్చినటువంటిదిగా ఉంది. అతడు చేసినదంతా కూడా సఫలమైపోయినటువంటిదిగా ఉంది. ఆయన వేసినటువంటి పంట కూడా ఎట్లుందని చెప్పంటే నీటి కాలువల ఓరన నాటబడినదైనట్లుగా ఉన్నదన్నట్లు. కాబట్టి ఏముందని చెప్పంటే దేవుని యొక్క మాటను ధ్యానించండి కాబట్టి ఏమైపోయిందంటే ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ కార్యం అన్నట్లు. కాబట్టి ఏదేమైనా కూడా ఆయన దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ఏం చేసిందని చెప్పంటే ధ్యానించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అంతేకాకుండా ఇంకోటి చూడండి, ఒక మాట చూస్తే తల్లి విషయంలో కూడా ఒక మాట ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట 66వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట 65వ వచనంలో కూడా ఏముందంటే ఆ యొక్క యజమానుని ఆ యొక్క ఎలియాజర్ కూడా జరిగినటువంటి స్థితి మొత్తము ఆయన యొక్క కుమారుని దగ్గరికి తీసుకొచ్చి, అంటే అబ్రాహాము యొక్క కుమారుని దగ్గరికి తీసుకొచ్చి మార్గమంతట్లో దేవుడు ఎట్టెట్ట నడిపించిండో విషయాలు చెప్తున్నాడంటే అంత పెద్ద మనిషి ఈ పిల్లోనికి చెప్తున్నాడు అంటే ఏంది
అంటే ఈయన కూడా అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం ఉంది, గ్రహించేటటువంటి జ్ఞానం ఉంది, దేవుణ్ణి స్తుతించే జ్ఞానం ఉంది, దేవుని క్రియలను ధ్యానించేటటువంటి జ్ఞానం ఉంది అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నంటే ఈ యొక్క ఇస్సాకుతో చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు, ఆ అమ్మాయిని పరిచయం చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఏముందని చెప్పంటే ఈ యొక్క 66వ వచనంలో ఉన్నటువంటి మాట, 67లో ఏమున్నదని చెప్పంటే ఇస్సాకు తల్లి అయిన కాబట్టి ఏముందంటే తల్లి మాట కూడా విన్నాడు. తల్లి తీసుకొచ్చేసి ఆయనకి ఇస్తే ఏం చేసిండు అంటే వాళ్ళు జతపరచబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అంటే తల్లి మాటను ఏం చేసిండు, లక్ష్య పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు, తల్లి మాటను విన్నటువంటి వాడుగా ఉన్నాడు, తల్లిని ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు అనేటటువంటి మాట ఇక్కడ అర్థమవుతుంది అన్నట్లు. ఇస్సాకు తండ్రే ప్రేమించడం కాదు కానీ తల్లి కూడా ప్రేమిస్తున్నది, తల్లి మాట కూడా ఆయన వింటున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మాట ఈయన ప్రేమించబడేటటువంటి వ్యక్తి కాబట్టి ఈయన ఏం చేస్తుందని చెప్పంటే ఈయన ఏం చేస్తుందని చెప్పంటే ఈయనకు భార్య అయినటువంటి ఆయన భార్యను కూడా ఈయన ఏం చేస్తుందంటే ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి ఒక మాట, ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను, అతడు ఆమెను ప్రేమించెను కదా. ఇది ఎంత అంటే అతడు ఆమెను ప్రేమించెను అనేటటువంటి మాట రాయబడి ఉన్నటువంటిదిగా ఉంది. కాబట్టి ఏదేమైనా ఎఫ్ఎస్సిలో చూస్తే ఇచ్చేస్తే ఒక మాట ఉన్నది 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాట, ఎఫ్ఎస్సి 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాట 23వ వచనంలో రాయబడి ఉన్న మాట 23 25 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే మీ భార్యను అంటే మీ భార్యలను ప్రేమించుడే పురుషులారా. కాబట్టి అబ్రహాం ఈ యొక్క ఇస్సాకు కూడా ఏం చేసిందని చెప్పంటే ఆ యొక్క అంటే ఆ రిబ్కాను ఎంతగానో ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు, ఎంతగానో ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు అన్నట్లు. కాబట్టి భర్త ధర్మము ఆయన నెరవేర్చినటువంటి వాడుగా నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు అనేటటువంటి మాట అక్కడ తెలియచేయబడుతున్నటువంటిదిగా ఉంది. అందుకోసము ఇక్కడ 11వ వచనం చూస్తే ఆదికాండం 25లో 11వ వచనం, ఆదికాండము 25లో 11వ వచనం, అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. కాబట్టి అబ్రహాము మృతి పొందిన కూడా దేవుడు ఏం చేసిందని చెప్పంటే ఈ యొక్క ఇస్సాకును దేవుడు ఏం చేసిందని చెప్పంటే ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు అన్నట్టు, ఆశీర్వదించుండు. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క రిబ్కాను ప్రేమించిన తర్వాత ఇక్కడ ఈమె గొడ్రాలు అంటే పిల్లలు లేకుండా ఉన్నది, కొంతకాలం పిల్లలు లేకుండా ఉన్నప్పుడు 21వ వచనంలో చూస్తే ఒక మాట ఇస్సాకు చేసినటువంటి ప్రయత్నం చూడండి. 21వ వచనం 25లో, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. కాబట్టి ఒక మాట ఏముందని చెప్పంటే ఆ యొక్క భార్య యొక్క శ్రమను చూసి, భార్య యొక్క నిందలు చూసి, భార్య యొక్క అవమానాన్ని చూసి ఏం చేసిందంటే ఆమెతో కూడా ఈయన కూడి ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఆమెతో ఈయన కూడి ప్రార్థన చేసిండో అనేటటువంటి మాట లేదు, కానీ ఆమె కొరకు ఈయన
ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే భారాన్ని పంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు, భారాన్ని భరించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమించిన వాడు మాత్రమే ప్రార్థించడానికి సాధ్యమవుతుంది, ప్రేమించకపోతే ఆ భారం రాదు. ఈయన కూడా భార్యను ప్రేమించండు కాబట్టి ఈయనకేమైపోయిందంటే ఆ విషయమై దేవుణ్ణి వేడుకున్నాడు. వేడుకుంటే దేవుడు కూడా ఏం చేసిండంటే అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు ఇచ్చిండు కదా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు సహాయం చేసిండు. చూడు, ఈ యొక్క అంటే ఇస్సాకు ప్రార్థన ఒకసారి ఉన్నది, కానీ ఒకసారికి అంటే నాకు తెలిసినంతవరకు ఈ అధ్యాయంలో అంటే ఒకసారే ప్రార్థన చేసిండు వాళ్ళ భార్య విషయంలో. కానీ ఏం చేసిండు దేవుడు? రెండంతల ఆశీర్వాదం ఇచ్చిండు, 2 కొడుకులను ఇచ్చిండు, 2 జనపదాలు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు కదా. ఒక్క కడుపులోనే 2 బిడ్డలు కావాలని చెప్పంటే, అది కూడా ఇస్సాకు ప్రార్థన విని రావాలని చెప్పంటే, దేవునికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? వాగ్దాన ఫలం ప్రార్థన చేస్తే ఎట్లుంటుందని చెప్పంటే 2 ప్రతిఫలం వచ్చేటటువంటిదిగా ఉంది, 2 ప్రతిఫలం వచ్చేటటువంటిదిగా ఉంది. కాబట్టి ఏదేమైనా కూడా ఇక్కడ రిబ్కా కడుపులో ఎవరున్నారని చెప్పంటే 2 అంటే 2 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే 2 జానపదములు అనేటటువంటి మాట రాయబడి ఉన్నటువంటిదిగా ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తే ఏమున్నదని చెప్పంటే, ఇక్కడ ఇంకా చూస్తే ఈ యొక్క 26లో 12వ వచనంలో చూస్తే ఏముందని చెప్పంటే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఏం చేసిందంటే విత్తనం వేసినప్పుడు ఏమైపోయిందంటే ఆ సంవత్సరము 100 ప్రతిఫలం వచ్చినటువంటిదిగా ఉంది కదా. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి విధంగా ఆయన చేస్తూ వచ్చిండు. ఏమైపోయిందని చెప్పంటే, ఇక్కడ ఏమైపోయిందని చెప్పంటే అతన్ని ఏం చేసిందని చెప్పంటే, ఇక్కడ ఒక మాట ఉన్నది 26వ అధ్యాయంలో 2వ వచనం చదవండి, 3వ వచనం చదవండి ఒక మాట. ఈ దేశమందు పరవాసివయ్యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను అనేటటువంటి మాట. తర్వాత చదవమ్మా 4వ వచనం. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు చెదను, నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడదురు. కాబట్టి ఏం చెప్తుందని చెప్పంటే, ఆనాడు అబ్రహాంకి ఇచ్చింది ఇదే, నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడెదరు అని చెప్పి. కాబట్టి ఈనాడు ఇస్సాకు కూడా ఆ విధంగా ఇచ్చిండు. ఎందుకని చెప్పంటే ఇస్సాకు కూడా దేవుడి యొక్క ఆజ్ఞలు, దేవుడి యొక్క కట్టడాలు గైకొంటూ సున్నతి చేయబడినవాడై వాగ్దాన పుత్రుడై, అంతేకాకుండా ఏం చేస్తుందని చెప్పంటే ఆ యొక్క అంటే దేవుని చిత్తంలో భార్యను చేసుకొని దేవుడి చిత్తంగా ప్రార్థన చేసి పిల్లలను పొందుకొని దేవుడి చిత్తంలో దేవుడి యొక్క వాక్య ప్రకారంగా నడుస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏమి కలిగిందని చెప్పంటే దేవుడు ఆశీర్వాదం, ఎక్కడ పోయినా ఆశీర్వాదమే. వీళ్ళు మా దేశాన్ని అంటే వీళ్ళతో ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు, ఏమైపోయిందని చెప్పంటే వాళ్ళు స్నేహం చేయలేకపోయినా పర్వాలేదు, వీళ్ళకి ఏమైపోయిందని చెప్పంటే దేవుడు వీళ్ళకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడే వీళ్ళకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది వీళ్ళకి సహాయం. కాబట్టి వీళ్ళు పంట వేస్తే ఏమైపోయిందంటే ఒక్క పంట కదా, భూమిలో వేసినటువంటి విత్తనం మొలకెత్తాలని చెప్పంటే ఒక 10 విత్తనాలు వేస్తే ఒక విత్తనం ఖరాబ్ అవుతుంది. అంటే నేను కూడా పొలం దున్నినటువంటి వాడిని, మాకు కూడా వ్యవసాయం ఉంది, నేను కూడా వ్యవసాయం పని చేసినటువంటి వాడిని. కాబట్టి ఏమవుతుందని చెప్పంటే మరి ఇప్పుడు అంటే వేసినప్పుడు కొన్ని ఖరాబ్ అవుతాయి, అదేవిధంగా నీళ్లు కట్టనప్పుడు కొన్ని ఖరాబ్ అవుతాయి, పురుగు వచ్చి కొన్ని ఖరాబ్ అవుతుంది, ఎద్దులు తిని కొన్ని ఖరాబ్ అవుతుంది, కలుపు తీసేటప్పుడు కొన్ని ఖరాబ్ అవుతుంది, మందు పడక కొన్ని ఖరాబ్ అవుతాయి, మళ్ళీ కోసేటప్పుడు కొన్ని ఖరాబ్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఏముందని చెప్పంటే వేసినప్పటి నుంచి కోసినంత వరకు 100 ఫలము, వేసినంత నుంచి
కోసేటంత వరకు 100 ఫలం. అంటే ఈ భూలోకంలో ఎవరికైనా సాధ్యమైందా? కాలేదు. అంటే మీరు ఫలించాలి. ఎట్లా అంటే 30 60 100 ఈయనకేముందని చెప్పంటే 30 60 కాదు, ఈయనకు 100 ఫలం ఉన్నటువంటిదిగా ఉంది. అది ఏంటంటే వాగ్దాన ఫలము, ఇస్సాకు యొక్క వాగ్దాన ఫలము. కాబట్టి ఏదేమైనా కూడా నీవు నేను అంటే బలలో పాలు పొందేటటువంటి నీవు నేను మనం ఏం చేయాలని చెప్పంటే అంటే బలలో పాలు పొందడానికి వెళ్తున్నటువంటి నీవు నేనేం చేయాలని చెప్పంటే మన ప్రార్థన జీవితం ఎట్లుంది, మన తల్లిదండ్రులతో మన సహవాసం ఎట్లుంది, మన భార్యతో మన సహవాసం ఎట్లుంది, మన తండ్రితో మన సహవాసం ఎట్లుంది, అంటే మనల్ని కలగజేసినటువంటి మన దేవునితో సహవాసం ఎట్లుంది, మనకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవునితో మన సహవాసం ఎట్లుంది అనేటటువంటి మాట మనము చూసుకోవాల్సినటువంటి వాళ్ళంగా ఉన్నాం, పరీక్షించుకోవాల్సినటువంటి వాళ్ళంగా ఉన్నాం. పరీక్షించుకోకపోతే ఫలితం లేదు కదా. వాగ్దాన ఫలం ఎట్లుంటుందంటే పరీక్షించుకుంటేనే 100 ఫలం, పరీక్షించుకోకపోతే నీకు నాకు 100 ఫలము ఉండనే ఉండదు. కాబట్టి ఏం చెప్పిండని చెప్పంటే తన్ను తాను పరీక్షించుకోవాలి అనేటటువంటి మాట ఇక్కడ చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనకు కూడా వాగ్దాన ఫలము ఎవరని చెప్పంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆయన నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడై యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి మాట ఈ యొక్క అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 20వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట కదా. ఈ యొక్క అబ్రహాము కూడా ఏం చేసిందంటే అప్పుడు జయ జీవితం కలిగినప్పుడు ఆ యొక్క రాజులను గెలిచినప్పుడు లోతును విడిపించుకున్నప్పుడు ఏమైపోయిందని చెప్పంటే ఆయన వచ్చేసి ద్రాక్షరసం ఇవ్వడానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. భవిష్యత్తులో నువ్వు భయపడొద్దు, నేను నీకు కేడమైన ఉన్నాను, నేను నీకు నీ బలము నీ యొక్క బహుమానమును అత్యధికం చేస్తాను, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి అని చెప్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరని చెప్పంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. మన కోసమో మన పాపముల కోసమో మన యొక్క అపరాధముల కోసమో మన యొక్క దోషముల కోసమో మన యొక్క శిక్ష కోసమో ఆయన సిలువలో బలి అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు కదా. ఆ ప్రధాన యాజకుడే నీతో నాతో అంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఏమని చెప్పంటున్నాడని చెప్పంటే మీ జీవితాలను పరీక్షించుకోండి, మీ జీవితాలు పరీక్షించుకోండి. నేను కార్చినటువంటి రక్తంలో నేను మిమ్మల్ని కడుగుతా, నేను మిమ్మల్ని కడగడానికి సిద్ధంగా ఉన్నాను. ఇందాకన్నా చెప్పినట్లుగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే కృపాక్షమాపణలను కలగచేసేటటువంటి దేవుడు. ఎటువంటి దేవుడు అంటే ఆయన అంటే కృపా క్షమాపణలు కలగజేసేటటువంటి దేవుడు. నేడు అనేటటువంటి సమయం ఉండగానే మన యొక్క జీవితము సరిచేసుకుందాం. ఈ కొత్త సంవత్సరంలోనైనా మనం బాగుపడదాం, ఈ కొత్త సంవత్సరంలోనైనా మనం ఆశీర్వదింపబడదాం, ఈ కొత్త సంవత్సరంలోనైనా మనం విస్తరించుదాం, ఈ కొత్త సంవత్సరాలైనా అయినా మనం ఆ యొక్క వాగ్దానానికి వారసులు అవుదాం. ఈ కొత్త సంవత్సరంలోనైనా మనం వచ్చేసి ఆ యొక్క అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మన దేవుడు కూడా అనిపించుకుందాం. కాబట్టి యేసు రక్తము మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి మనం త్రోసివేయక ఏం చేయాలని చెప్పంటే ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మాటకు స్థానం ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనలో జీవాన్ని కలగజేస్తాడు. యాయీరు కుమార్తెకు స్థానం ఇచ్చినప్పుడు ఏమైపోయిందంటే జీవం కలగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ చూడు ఒక మాట, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట చూడండి. ఒక మాట 8వ వచనం, మొదటి యోహాను పత్రిక మనల్ని మనమే మోసపుచ్చుకుందామో మరియు మనలో సత్యం ఉండదు. కాబట్టి మనం పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల అంటే నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా ప్రభు దగ్గర? ప్రార్థన ఇస్సాకు ప్రార్థన చేసిండు, నువ్వు ప్రార్థన చేసినవా? నేను చేయలేదు. ఇస్సాకు వాక్యం ధ్యానించిండు, నువ్వు ధ్యానం చేసినవా? నేను చేయలేదు, ధ్యానం చేయలేదు. ఇస్సాకు దేవుని యొక్క గొప్ప కార్యాలు, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కార్యాలను, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను ధ్యానం చేసిండు, నేను చేయలేదు. అదేవిధంగా ఇంకోటి ఏముందని చెప్పంటే ఇస్సాకు తండ్రికి విధేయుడిగా ఉన్నాడు, తండ్రి ప్రేమించినటువంటి శిష్యుడు, తండ్రితో స్నేహం చేసినటువంటి వాడుగా ఉన్నాడు, తండ్రి మాట విన్నటువంటి వాడుగా ఉన్నాడు, దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. నేను తండ్రి మాట వినలేదు. అంటే నా జీవితంలో ఇస్సాకు చేసినటువంటి వాటికన్నిటికి కూడా వ్యతిరేకమైనటువంటి జీవితం నాది.
వ్యతిరేకమైనటువంటి జీవితం నాది కదా. నా జీవితం అట్లుంది, మరి మీ జీవితం ఎట్లుందో మీరు కూడా పరీక్షించుకున్నట్లయితే, అంటే ఒకవేళ నా జీవితం ప్రభా నేను కూడా ఇస్సాకు లెక్క ఉన్నానని చెప్పంటే ఏముందంటే మనలో పాపం లేనివారమని చెప్పి మనం బల్ల దగ్గర దేవుని ముందర చెప్పుతున్నట్టు లెక్క. అదేవిధంగా మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం అనేటటువంటి లెక్క. అదేవిధంగా మనలో సత్యం ఉండదు కదా. సత్యం ఉండకపోతే ఎంత భయంకరం. సత్యము మనల్ని ఏం చేస్తుంది? విడిపిస్తుంది. సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మనల్ని ఏం చేస్తుంది అని చెప్పంటే సర్వసత్యంలోకి నడిపిస్తుంది కదా. ఇటువంటి సత్యమే లేకపోతే నీ జీవితం నా జీవితం ఎందుకు ఇక కదా. క్రీస్తు సంఘంలో మనం కట్టబడలేము, నిలవబడలేము, దేవుడి యొక్క సంఘంలో ఫలించలేమన్నట్లు. కాబట్టి ఏం చేయాలంటే మనము ఏం చేయాలని చెప్పంటే మనము ఒప్పుకొని తీరాల. అంటే ఏముందంటే మనల్ని మనమే మోసపుచ్చుకోకూడదు, మనల్ని మనమే అసత్యానికి అప్పచెప్పుకోకుండా ఏం చేయాలని చెప్పంటే ఒక మాట, మా 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును కదా. యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది అన్నట్లు. కాబట్టి పవిత్రత కలిగినటువంటి నీవు నేను మనం ఏం చేస్తామని చెప్పంటే ఆ యొక్క 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చివరికి చదవండి ఒక మాట. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే చాలమ్మా. అంటే చదువు గనక కీడు దీవించుడే. కాబట్టి ఇక్కడ ఏమున్నదని చెప్పంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కదా. ఇస్సాకు కూడా ఏం చేసిండు? యాకోబును ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు కదా. నీవు నేను మనం కూడా అందరినీ ఆశీర్వదించాలా. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. దేవుని వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలించుకుందాం. అందరూ కూడా తలలు వంచి విన్నటువంటి వాక్యాన్ని తలపోసుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో నిన్ను స్తుతించి ఘనపరుస్తూ ఉంటున్నాం. నూతన సంవత్సరము మొదటి దినములో ప్రభువా, నీ రక్త మాంసంలో పాలు పంపులు పొందకముందు నీ వాక్యము చేత మీరు మమ్మల్ని సంధిస్తూ వచ్చినందుకై వందనములు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, మీరు నిశ్చయముగా ఆశీర్వదించాలని, మమ్మల్ని మీరు విస్తరింప చేయాలని నీ ఆశను మా ఎడల వెల్లడిపరుస్తూ వచ్చినారు. విధేయుడైన అబ్రహాముని తండ్రి, నీకు దయగల దేవా ఆశీర్వదించినారు. ప్రభా, తనకు మీరు మాట ఇచ్చినారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపజేస్తానని. నిజంగా అబ్రహాము జీవితాన్ని, ఇస్సాకు జీవితాన్ని మా ముందు ఉంచినారు. ఇస్సాకు, అబ్రహాములు వారి ఆత్మీయ జీవితంలో వారి ఆత్మ సంబంధమైన ప్రవర్తనను నిజంగా అనేక విషయాలుగా మీరు మమ్మల్ని నిజంగా ఆలోచించేటట్లుగా చేశారు. ఆ విధంగా ప్రభువా, అబ్రహాము నమ్మాడు, ఓర్పుతో సహనముతో ప్రభువా ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించాడు.
ఆ విధంగా నీ చేత ఆశీర్వదించబడినాడు. ఆ విధంగా తండ్రి యొద్ద నుండి కుమారుడు కూడా కుమారుడిలో ఉన్న దైవికమైనటువంటి లక్షణాలు, భార్యను ప్రేమించే విషయంలో, ప్రార్థించే విషయంలో,